మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 4 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి. మంచి ఫలితాలను, లాభాలను అందిస్తాయి. లాభంలో రాహువు సంచరించడం వల్ల నూతన వ్యాపారాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ ప్రారంభించడానికి ఇది తగినటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. విదేశీ వ్యవహారాలు సైతం మీకు అనుకూలంగా ఉంటుంది. సప్తమంలో బుధ సంచారం ఉంది. జన సహకారం బాగుంటుంది. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. వ్యాపారాభివృద్ధి, ఆర్థికాభివృద్ధి, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటున్నాయి. షష్టంలో చంద్ర సంచారం వల్ల కుటుంబపరమైనటువంటి సౌఖ్యాన్ని మీరు పొందగలుగుతారు. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకోగలుగుతారు. మనసుకు నచ్చే విధంగా సంతోషంగా కాలం గడుపుతారు. చతుర్థంలో గురువు సంచరిస్తున్నాడు. కుటుంబంలో సంతోషకర వాతావరణం, కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేయడం, విద్యా సంబంధమైన విషయాల్లో సత్ఫలితాలు అందుకోవడం, సమాజంలో గుర్తింపు, పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. సప్తంలో కుజ సంచారం వల్ల మీ మాటల వల్ల అపార్థాలు, అభిప్రాయ భేదాలు, వాహన సమస్యలు, కొన్ని వివాదాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఈ వారంలో ఉంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, సోమ, మంగళ, బుధ, గురువారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో కందిపప్పు మంగళవారం రోజు పేదవారికి దానం చేయండి. స్తోత్రపారాయణం విషయంలో సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. ఆలయ సందర్శన కార్యక్రమంలో భాగంగా మేషరాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి నమస్కరించుకోవడం వల్ల మరింతగా మంచి ఫలితాలు పొందగలుగుతారు.